అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 12వ సూరా యూసుఫ్. ఆయత్ నంబర్ 81. ارجعوا إلى أبيكم فقولوا يا أبانا إن ابنك سرق وما شهدنا إلا بما علمنا وما كنا للغيب حافظين. ఆయత్ నంబర్ 81. మీరంతా నాన్నగారి దగ్గరకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పండి, నాన్నగారు, మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము మాకు తెలిసిన దాన్ని గురించి మాత్రమే సాక్ష్యం ఇచ్చాం. అగోచర విషయాలను మేము కాపాడేవారము కాము. 128. అంటే, నాన్న, బిన్యామిన్ను సురక్షితంగా మా వెంట తీసుకువస్తామని మేము మీకు మాట ఇచ్చిన సంగతి నిజమే. మాకు తెలిసినంత వరకు మేము ఈ మేరకు మాటిచ్చాం. కానీ ఆ తరువాత ఎలా జరుగుతుందని మాకేం తెలుసు? గత్యంతరము లేని స్థితిలో మేము బిన్యామిన్ను వదిలి రావలసి వచ్చింది. ఈ మాటలకు మరో భావం ఇది: దొంగతనం చేసిన వాడికి విధించే శిక్ష ఏమిటి అని అడిగితే, మాకు తెలిసిన శిక్షను గురించి మేము చెప్పాము, కానీ ఆ శిక్ష మా తమ్మునికే పడుతుందని మేము ఊహించనైనా లేదు. శిక్షకు సంబంధించి మేము చేసిన ప్రతిపాదనలో ఎలాంటి దురుద్దేశమూ లేదు. అయితే సామాను వెతికేసరికి ఆ దొంగ బిన్యామినేనని తేలింది. ఇందులో మా దోషం ఏముంది చెప్పండి అని వాళ్ళు చెప్పదలిచారు. 129. అంటే, భవిష్యత్తులో సంభవించబోయే పరిణామాలు మా పట్ల ఇలా విపత్కరంగా ఉంటాయని ఊహించలేదు. ఆయత్ నంబర్ 82. واسأل القرية التي كنا فيها والعير التي أقبلنا فيها وإنا لصادقون. ఆయత్ నంబర్ 82. కావాలంటే మేము విడిది చేసిన పట్టణవాసులను, తిరుగు ప్రయాణంలో మేము ఎవరితో పాటు తిరిగి వచ్చామో ఆ బిడారు జనులను కూడా అడిగి తెలుసుకోండి. మేము నిజం చెబుతున్నాము. 130. పట్టణం అల్ ఖర్యా అంటే తాము ధాన్యం కొనుగోలు చేయడానికి వెళ్ళిన ఈజిప్టు అని భావం. బిడారు వారు అంటే ప్రయాణంలో తమతో కలిసి వచ్చిన జనులు అని అర్థం. మేము ఇచ్చే సంజాయిషీపై మీకు ఏమాత్రము అనుమానం ఉన్నా మీరు ఈజిప్టు దేశానికి వెళ్ళి అక్కడ వారిని దర్యాప్తు చేసుకోవచ్చు. మేము చెప్పేది పూర్తిగా నిజం. ఇందులో మేము మా తరపున ఎలాంటి హెచ్చుతగ్గులు చేయడం లేదు అని తమ పితామహునికి చెప్పమని అన్న పురమాయించాడు. ఆయత్ నంబర్ 83. قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل عسى الله أن يأتيني بهم جميعا إنه هو العليم الحكيم. ఆయత్ నంబర్ 83. కానే కాదు, ఇది మీ స్వీయ కల్పన మాత్రమే. సరే, ఇప్పుడు ఓర్పు వహించడమే మంచిది. బహుశా అల్లా వారందరినీ త్వరలోనే నా దగ్గరకు చేర్చవచ్చు. నిశ్చయముగా ఆయన సర్వము తెలిసినవాడు, వివేచనాపరుడును అని యాకూబ్ అలైహిస్సలాం చెప్పాడు. 131. వాస్తవ స్థితి గురించి హజరత్ యాకూబ్ అలైహిస్సలాంకు తెలియదు. దానికి సంబంధించి దేవుని తరపు నుంచి వహీ కూడా రాలేదు. అందుకే ఆయన ఈ విధంగా స్పందించారు. ఒకప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం విషయంలో వారు కట్టుకథను అల్లినట్లే ఈసారి కూడా మాటను కల్పిస్తున్నారని తలపోశారాయన. బిన్యామిన్ పట్ల వీళ్లు చేసిన వ్యవహారం ఏమిటి అన్నది కూడా ఆయనకు ఖచ్చితంగా తెలియదు. అయితే ఒకప్పటి యూసుఫ్ అలైహిస్సలాం సంఘటనను దృష్టిలో పెట్టుకుని తన కొడుకులను అనుమానించారు. అలాంటి అనుమానం రావడం సహజం కూడా. 132. మరోసారి సహనం పాటించడం తప్ప మార్గాంతరం లేకపోయింది. సహనంతో పాటు ఆశను కూడా ఆయన వదులుకోలేదు. వారందరినీ అంటే 1 యూసుఫ్ అలైహిస్సలాంను, 2 బిన్యామిన్ను,
మూడు మొహం చెల్లక ఇంటికి రాకుండా అక్కడ ఉండిపోయిన పెద్ద కుమారుడిని అని భావం. ఆయత్ నంబర్ 85. وتولى عنهم وقال يا أسفا على يوسف وابيضت عيناه من الحزن فهو كظيم. ఆయత్ నంబర్ 84. మరి వారందరి వైపు నుంచి ముఖం త్రిప్పుకుని ఆవేదనతో ఆహా యూసుఫ్ అన్నాడు. దుఃఖంతో ఆయన కళ్ళు తెల్లగా పాలిపోయాయి. బాధను లోపలే అణిచిపెట్టుకునేవాడు. 133. అంటే ఇప్పుడు బిన్యామిన్ సంఘటన ఒకప్పటి యూసుఫ్ అలైహిస్ సంఘటన కూడా జ్ఞాపకం వచ్చేలా చేసింది. దాంతో ఆయన బాధతో ఓ యూసుఫా అంటూ విలపించారు. 134. దుఃఖంతో అదే పనిగా విలపిస్తూ ఉండడం వల్ల నల్లగా ఉండే కనుపాపలు కాస్త తెల్లగా మారిపోయాయి. ఆయత్ నంబర్ 85. قالوا تالله تفتأ تذكر يوسف حتى تكون حرضا أو تكون من الهالكين. ఆయత్ నంబర్ 85. కొడుకులు తమ తండ్రిని ఉద్దేశించి దైవ సాక్షి తమరు అనుక్షణం యూసుఫ్నే తలుచుకుంటూ కడకు ఆ బాధతోనే కృంగి కృషించిపోయేలా లేదా ప్రాణం విడిచేలా ఉన్నారే అని చెప్పారు. 135. తండ్రి ఆవేదనను గమనించిన కొడుకులు చెప్పిన మాటలివి. ఆ మాటల్లో కూడా ఒకంత సానుభూతి, ఆత్మీయతలతో పాటు అసూయ, వారవలేనితనం కూడా తొంగి చూస్తున్నాయి. సాధారణంగా మనిషి నిరంతరము ఒకదాని తరువాత ఇంకొకటి కష్టాలు ఎదురవుతున్నప్పుడు, నిరంతరం మనసుకు గాయాలవుతున్నప్పుడు, ప్రేమలో విఫలమైనప్పుడు ఎంతో కృంగిపోతాడు. పొద్దస్తమాను యూసుఫ్ యూసుఫ్ అని తండ్రి కలవరించేసరికి కొడుకుల్లోని అసూయాగ్ని జ్వాల మరోసారి ప్రజ్వరిల్లింది. దాన్ని ఆపుకోలేక వారు ఆ విధంగా మాట్లాడారు. అరబీలో హరజన్ అని ఉంది. వృద్ధాప్యం విపరీతమైన ప్రేమ లేక వరుసగా ఎదురవుతున్న కష్టాల వల్ల మనిషికి కలిగే శారీరక అనారోగ్యాన్ని లేక బుద్ధిమాంద్యాన్ని హరుజున్ అని అంటారు. ప్లీజ్ లైక్, subscribe, bell icon, all.